వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల్లోనూ ఉన్నవాళ్ళు బంధువులు కావటం విశేషం. గతంలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అట్లాగనే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డిలు భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరంతా బంధువులు. ఒకే కుటుంబం కాకపోయినా ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధుత్వాలు ఉన్నవాళ్ళు. అయితే రాజకీయంగా కుంపట్లు వేరు. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె టీడీపీలో నాయకురాలిగా నంబర్ 1 స్థానంలో జిల్లాలో ఉన్నారు. అట్లాగనే మాజీ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇటీవల వాగ్యుద్ధాలు చోటు చేసుకున్నాయి. ఎదురుగా కాదు, కానీ వేరే వేదికల మీద ఒకరిని ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యం ఇలా కొనసాగుతుండగా ఉన్నట్లు ఉండి సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నెల్లూరులోని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఒక 50 మంది దుండగులు ఒక్కసారిగా దూకి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను, అంటే గోడలు తప్ప మిగిలిన ఏది కూడా కనిపించకుండా ధ్వంసం చేశారు. ఆ సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి, బాగా వయస్సు మీరినటువంటి ఆమె ఒక్కటి మాత్రమే ఉంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమెను మాత్రం ఏమనలేదు, కానీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును ధ్వంసం చేసి ముక్కలు చేశారు. ఆ తర్వాత వాళ్ళు నింపాదిగా వెళ్ళిపోయారు. ఈ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి టిఫిన్ చేయడానికి వెళ్ళారంట. ఆయన తిరిగి వచ్చి ఇంట్లో చూడగానే ఈ బీభత్సం చూసి వాస్తవంగా హడిలిపోయినట్టు చెప్పాడు. ఏంటి ఇంత దుర్మార్గం, ఏంటి ఇంత దారుణం, ఏంటి ఏం జరిగింది, ఎవరు చేశారు ఇదంటే, వాళ్ళ మదర్కి ఏం తెలుసు, ఏమున్నాయా, వచ్చారు, ఇట్లా చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈయన విచారించి కనుక్కొని ఇది ప్రశాంత్ రెడ్డి గారే చేయించారు కావాలనే నిర్ధారణకు వచ్చాడు. అసలుకు ప్రశాంత్ రెడ్డి గారికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మధ్య ఎందుకు వివాదం వచ్చింది, ఎందుకు వీరు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకున్నారు? పార్టీలు వేరు, పార్టీపరమైన విమర్శలు వేరు, కానీ వ్యక్తిగతమైన విమర్శలు ఎందుకు చేసుకున్నారు, ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విపరీతంగా పర్సెంటేజీలు తీసుకున్నాడు, ప్రజల సొమ్మును దోచేశాడని చెప్పేసి ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పర్సెంటేజీల ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పేసి విమర్శ చేశారు. ఆ విమర్శను దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఒక సందర్భం చూసుకొని, ఈమె ఆల్రెడీ ఒకరిని పెళ్లి చేసుకొని చంపేసింది, తర్వాత రెండో వాళ్ళను ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది, ఈయనను ఎప్పుడు చంపేసుద్దో తెలియదు, ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారు అని కొంత వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశాడు. అంటే దగ్గరి బంధువు కావడం వల్ల కూడా ఈ విమర్శలు చేసి ఉండొచ్చనే ప్రచారము ఒకటి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఏది ఏమైనా ఆమె ప్రసన్న కుమార్ రెడ్డిని పర్సెంటేజీల ప్రసన్న కుమార్ రెడ్డి అని అనడము, ఆ తర్వాత ఈమె గతంలో ఉన్న భర్తను చంపేసి మళ్ళీ రెండో వాళ్ళని పెళ్లి చేసుకుందని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేయడము, ఇది రాజకీయపరమైన అంశాలుగా తీసుకున్నా వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ద్వేషం ఉందనేది స్పష్టమవుతుంది. ఆ ద్వేషము ఈ రూపంలో బయటపడింది. తర్వాత ఈరోజు అంటే మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు నన్ను కించపరిచేలా, అంటే మహిళలని కూడా చూడకుండా కించపరిచేలా నా పైన వ్యాఖ్యలు చేశాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోండి, వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై 12:30 గంటలకు అడిషనల్ ఎస్పీ సౌజన్య దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత 1:30 గంటలకు ప్రసన్న కుమార్ రెడ్డి అదే అడిషనల్ ఎస్పీ సౌజన్య దగ్గరికి వెళ్ళి నా ఇంటి మీద
రాత్రి కొంతమంది దుండగులు దాడి చేశారు. ఆ దాడి చేసిన వాళ్ళంతా కూడాను ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు. వెంటనే ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ అనుచరులను త్వరలో వాళ్ళను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశాడు. అంతేకాకుండా నిజంగా నేను గనక ఆ దాడి సమయంలో ఉండుంటే నన్ను చంపేసేవాళ్ళు. మా అమ్మ కొంచెం భయపడి ఉంటే ఆ వయసులో ఖచ్చితంగా గుండెపోటుతో చనిపోయి ఉండేది. వాస్తవంగా ఈ దాడి నన్ను చంపడానికి చేసింది. నేను లేను కాబట్టి నా ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి హత్యాయత్నం నేరం కింద ఎమ్మెల్యేను అనుచరులను తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన అడిషనల్ ఎస్పీని కోరుతూ ఒక ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అంటే ఇప్పుడు ఇరు వర్గాల వాళ్ళు, అటు తెలుగుదేశం తరఫు నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఇటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలు విడివిడిగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం మీద ఏం జరిగింది, ఎలా జరిగింది అని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇవి రాజకీయపరమైనటువంటి అంశాలు. అందులోకి వ్యక్తిగతపరమైనటువంటి అంశాలు కూడా చొరబడ్డాయి. ఇటు వ్యక్తిగతము రాజకీయము రెండు కలిసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలుషిత రాజకీయాలకు తెర తీసినట్లు అయింది. దీన్ని మరి పోలీసులు ఎలా పరిష్కరిస్తారు? ఈ భవిష్యత్తులో ఎటువంటి క్రైమ్ జరగకుండా, అంటే శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు రాకుండా, ఈ కుటుంబాల మధ్య ఎటువంటి ఘర్షణలు జరగకుండా తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి? దీనికి ఏపీలోని ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తారు, నెల్లూరు జిల్లాలో ప్రశాంతత తీసుకురావడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి.